శ్రీధర్ వ్యవహారంపై పార్టీ త్రిసభ్య కమిటీ విచారణ చేపట్టింది. రైల్వే కోడూరులోని రాజ్ రెసిడెన్సీ వద్ద విచారణ జరుపుతోంది. స్థానిక జనసేన నేతలు, కార్యకర్తలను ప్రశ్నించిన తర్వాత నివేదిక సిద్ధం చేయనుంది. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై మహిళా ఉద్యోగి చేసిన ఆరోపణలు, రిలీజ్ చేసిన వీడియోలను అధిష్టానం సీరియస్ గా తీసుకుంది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేందుకు జనసేన త్రిసభ్య కమిటీని రంగంలోకి దింపింది. ఇప్పటికే విచారణకు రావాలని 30 మందికి పైగా జనసేన నేతలకు ఆదేశాలు పంపారు. అరవ శ్రీధర్ ను కూడా త్రిసభ్య కమిటీ ప్రశ్నించనుంది. కమిటీ విచారణలో రైల్వే కోడూరు జనసేనలో ఉత్కంఠ నెలకొంది. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంపై పార్టీ త్రిసభ్య కమిటీ విచారణ చేపట్టింది. రైల్వే కోడూరులోని రాజ్ రెసిడెన్సీ వద్ద విచారణ జరుపుతోంది. స్థానిక జనసేన నేతలు, కార్యకర్తలను ప్రశ్నించిన తర్వాత నివేదిక సిద్ధం చేయనుంది. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై మహిళా ఉద్యోగి చేసిన ఆరోపణలు, రిలీజ్ చేసిన వీడియోలను అధిష్టానం సీరియస్ గా తీసుకుంది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేందుకు జనసేన త్రిసభ్య కమిటీని రంగంలోకి దింపింది. ఇప్పటికే విచారణకు రావాలని 30 మందికి పైగా జనసేన నేతలకు ఆదేశాలు పంపారు. అరవ శ్రీధర్ ను కూడా త్రిసభ్య కమిటీ ప్రశ్నించనుంది. కమిటీ విచారణలో రైల్వే కోడూరు జనసేనలో ఉత్కంఠ నెలకొంది. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంపై పార్టీ త్రిసభ్య కమిటీ విచారణ చేపట్టింది. రైల్వే కోడూరులోని రాజ్ రెసిడెన్సీ వద్ద విచారణ జరుపుతోంది. స్థానిక జనసేన నేతలు, కార్యకర్తలను ప్రశ్నించిన తర్వాత నివేదిక సిద్ధం చేయనుంది. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై మహిళా ఉద్యోగి చేసిన ఆరోపణలు, రిలీజ్ చేసిన వీడియోలను అధిష్టానం సీరియస్ గా తీసుకుంది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేందుకు జనసేన త్రిసభ్య కమిటీని రంగంలోకి దింపింది. ఇప్పటికే విచారణకు రావాలని 30 మందికి పైగా జనసేన నేతలకు ఆదేశాలు పంపారు. అరవ శ్రీధర్ ను కూడా త్రిసభ్య కమిటీ ప్రశ్నించనుంది. కమిటీ విచారణలో రైల్వే కోడూరు జనసేనలో ఉత్కంఠ నెలకొంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ శర్మ మరింత సమాచారం అందిస్తారు. ప్రసాద్ శర్మ, మొత్తానికి అరవ శ్రీధర్ వ్యవహారంపై అయితే జనసేన త్రిసభ్య కమిటీ విచారణ చేపట్టినట్టుగా తెలుస్తోంది. విచారణకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మొత్తానికి అరవ శ్రీధర్ వ్యవహారం పైన విచారించేందుకు జనసేన వేసిన త్రిసభ్య కమిటీ ఇప్పుడు కాసేపటి క్రితమే మొత్తం రైల్వే కోడూరులోని రాజ్ రెసిడెన్సీకి చేరుకుంది. మొత్తం ముగ్గురు సభ్యులు అయితే రమాదేవి, తర్వాత వరుణ్, శివశంకర్ ఉన్నారు. ముగ్గురు కూడా ఒక ప్రత్యేకమైన గదిలో కూర్చొని దీనికి సంబంధించి ఏ రకంగా విచారణ చేయాలని చర్చించుకున్నారు. తర్వాత ఇదే సందర్భంలో కొంతమంది జనసేన సైనికులు కూడా కొంతమందిని రప్పించారు. వాళ్ళ దగ్గర కూడా అభిప్రాయాలు తీసుకునే పనిలో ఉన్నారు. మొత్తానికి రాజ్ రెసిడెన్సీ వద్ద అయితే రైల్వే కోడూరులో ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పాలి. మొత్తం జనసేన నాయకులంతా తమ ఎమ్మెల్యే మీద ఏ రకమైన చర్య తీసుకుంటారు, ఏ రకమైన నిర్ణయం తీసుకుంటారు ఆసక్తిగా మారింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ ప్రసాద్ శర్మ. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంపై పార్టీ త్రిసభ్య కమిటీ విచారణ చేపట్టింది. రైల్వే కోడూరులోని రాజ్ రెసిడెన్సీ వద్ద విచారణ జరుపుతోంది. స్థానిక జనసేన నేతలు, కార్యకర్తలను ప్రశ్నించిన తర్వాత నివేదిక సిద్ధం చేయనుంది. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై మహిళా ఉద్యోగి చేసిన ఆరోపణలు, రిలీజ్ చేసిన వీడియోలను అధిష్టానం సీరియస్ గా తీసుకుంది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేందుకు జనసేన త్రిసభ్య కమిటీని రంగంలోకి దింపింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ శర్మ అందిస్తారు. ప్రసాద్ శర్మ, అరవ శ్రీధర్ పై మహిళా ఉద్యోగి ఆరోపణల నేపథ్యంలో విచారణకు రావాలని 30 మందికి పైగా జనసేన నేతలు కూడా పిలుపు అందినట్టుగా తెలుస్తుంది. మరి ఆ 30 మంది నేతలు ఎక్కడున్నారు, ఏంటి? మొత్తానికి 30 మంది నేతలు రైల్వే కోడూరులోని ఏదైతే రాజ్ రెసిడెన్సీ లో ఆల్రెడీ చేరుకున్నారు. ఉదయం దాదాపు 9 గంటల నుంచే మొత్తం కార్యకర్తలు ఎవరైతే ఆహ్వానం ఉందో వారు వచ్చారు. తర్వాత ఈ ఆసక్తికరంగా మాడంతో దీన్ని అసలు ఏం జరుగుతుందో తిలకించేందుకు కూడా పెద్ద ఎత్తున జన సైనికులు ఇక్కడ రాజ్ రెసిడెన్సీ వద్దకు చేరుకోవడం జరిగింది. కాసేపటి క్రితమే
ఈ త్రిసభ్య కమిటీలోని శివశంకర్ అనేటువంటి సభ్యులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ముగ్గురు కలిసి ఈ రాజ్ రెసిడెన్సీలోని 5వ ఫ్లోర్ లో ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక సూట్ లో వాళ్ళు వేచి ఉన్నారు. తర్వాత ఒక్కొక్కరిని ఎవరైతే సమాచారం కావాలని కోరుకుంటున్నారో, సమాచారం ఇవ్వాలని ఆసక్తి ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక ప్రత్యేక గదిలో ఉంచారు. వారిని ఒకరొకరిని పిలిచి సమాచారం సేకరించే పనిలో కమిటీ ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తానికి ఇప్పటిదాకా అరవ శ్రీధర్ కూడా ఇక్కడ చేరుకోలేదు. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వచ్చిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందనేది కూడా ఒకసారి ఆలోచించాలి. అయితే ఈ కమిటీ ముందుకు విచారణకు హాజరు కావాలని అరవ శ్రీధర్ ఇప్పటికే కంపెనీ పార్టీ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అరవ శ్రీధర్ ఎప్పుడు వస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. మొత్తం వ్యవహారం అంతా కూడా జనసేన నేత తలసేటి నాగేంద్ర ఆధ్వర్యంలో కొనసాగుతుంది. ఇప్పటికే దాదాపు 40 నుంచి 50 మంది కార్యకర్తల పైన ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తానికి ప్రత్యేక 3 షూట్లలో ఉన్నటువంటి కార్యకర్తలు ఏం చెప్తారు, తర్వాత ఏ సమాచారం ఇస్తారు అనేది కూడా వెయిట్ చేస్తున్నారు. అలాగే రాతంశెట్టి చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మొత్తం దాదాపు ఈ ఎపిసోడ్ సంబంధించినట్టు మొత్తం వ్యవహారం సంబంధించినటువంటి సమాచారం, రికార్డులు, తర్వాత వీడియోలు, సాక్ష్యాధారాలతో సహా కమిటీ ముందు హాజరవుతామని చెప్తున్నారు. అయితే ఆయన హాజరైతే ఎలా ఉంటుందో వేచి చూడాలి. ఎస్ ప్రశాంత్ శర్మ, అలాగే మొత్తానికి మెయిన్ గా చూసుకుంటే అసలు అరవ శ్రీధర్ ను ప్రెసిడెంట్ గా తెలుస్తోంది. అసలు ఇంతవరకు స్పందించారా, అసలు ఏమంటున్నారు అతను? అంటే పార్టీ క్రమశిక్షణా చర్యలో భాగంగా ఏదైతే కమిటీ ఏర్పాటు చేసిందో జనసేన పార్టీ అధిష్టానం ఆదేశం మేరకు పార్టీ కమిటీ ముందు వచ్చి విచారణ ముగిసేంత వరకు ఎవరితో మాట్లాడొద్దని, ఎవరితో సంప్రదించవద్దని పెట్టినటువంటి ఆంక్షల నేపథ్యంలో అరవ శ్రీధర్ ఎవరితో మాట్లాడడం లేదు. అందులో గోప్యంగా ఉన్నారని జనసేన నేతలు చెప్తున్నారు. కాసేపట్లో వచ్చే అవకాశం ఉంది. అయితే జనసేన వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యంలో తన వ్యక్తిగతంగా ఒక విప్పు స్థాయిలో ఉన్న వ్యక్తిపై వచ్చిన ఆరోపణలకు స్వయంగా ఎందుకు వివరణ ఇవ్వడం లేదు అటువంటి చర్చ కూడా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రైల్వే కూడలో ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా కానీ కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతోంది. ఎందుకంటే జనసేన పార్టీకి సంబంధించినటువంటి అనేక అంశాలు రాష్ట్రంలో ఇటీవల జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో జనసేన పార్టీ మీద ఇలాంటి ఆరోపణలు రావడం, అది కూడా రైల్వే కోడూరులోని ఒక దళిత ఎమ్మెల్యే మీద రావడం వెనుక వైసీపీ కుట్ర ఉందని జనసేన నేతలు ఆరోపిస్తుంటే ఎలాంటి కుట్ర లేదు, ఎలాంటి హనీ డ్రాప్ జరగలేదని సదరు మహిళా ఉద్యోగి చెప్తోంది. గత కొద్ది రోజులుగా అంటే వారం రోజులుగా విడుదల చేసినటువంటి అనేక వీడియోలు ఈ అంశాన్ని స్పష్టం చేస్తూ వచ్చారు. నిన్న కూడా విడుదల చేసినటువంటి ఒక వీడియోలో కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. స్థానిక జనసేన నేత పైన కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ఈ ఆరోపణలు తిప్పుకొడుతూ కూడా కాసేపటి క్రితం మన ఐనీస్తోనే మాట్లాడడం జరిగింది. మొత్తానికి త్రిసభ్య కమిటీ విచారణ తర్వాత మొత్తం వ్యవహారంలో ఏం జరిగింది, తనకు ఏ రకంగా ఆరోపణలు ఆపాదించారన్న అంశం మీద ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మాట్లాడతారని మాత్రం చెప్తున్నారు. ఇదేగానా జరిగితే మొత్తం సంచలనం